2024-25 రబీ సీజన్లో 3,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రాబోతుందని వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 414 సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్తో సన్నబియ్యం సాగు పెరిగిందని, కొనుగోలు కేంద్రాల దగ్గర వేర్వేరుగా కౌంటర్లుంటాయన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రబీ సీజన్పై వనపర్తి జిల్లా అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇప్పటికే రైతుల నుంచి వడ్లు కొనుగోలు విషయంపై ప్రత్యేక దృష్టి సారించామంటున్నారు అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ సీజన్కు సంబంధించి ఈ యొక్క రైతుల నుంచి వడ్ల కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రబీ 24-25 సీజన్కు సంబంధించి వనపర్తి జిల్లాలో దాదాపు 3,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, అది సన్నది దొడ్డు రకం రెండు కలిపి. దీంట్లో సన్నది 1,90,000 మెట్రిక్ టన్నులు, దొడ్డుది 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనకు మార్కెట్కి వస్తుందని తెలుస్తుంది. సో అందులో భాగంగా ఈ ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేయడానికి జిల్లాలో ఐకేపీ నుంచి 192 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ప్యాక్స్, ఈ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా 214 సెంటర్లు, మెప్మా ద్వారా 8 సెంటర్లు, మొత్తం 414 సెంటర్లు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 414 సెంటర్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు, తర్వాత దానికి సంబంధించిన ఇతర సిబ్బంది అందరికీ కూడా నిన్న జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ బోనస్ ద్వారా ఎక్కువ మంది రైతులు ఈ సన్న వడ్లు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా పోయిన ఖరీఫ్లో కూడా మనకు సన్నధాన్యం చాలా వచ్చింది. అదేవిధంగా ఈ రబీలో కూడా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కేవలం సన్నధాన్యం మాత్రమే పీపీసీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదంతా కొనుగోలు చేయడానికి, సన్నధాన్యం దొడ్డు ధాన్యం రెండు కొనుగోలు చేయడానికి ఒకే పీపీసీ సెంటర్లో 2 రకాలైనటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక సెంటర్లో దొడ్డుది కొనుగోలు చేస్తారు, ఒక దగ్గర సన్న వడ్లు కొనుగోలు చేస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత ప్రతి పీపీసీ సెంటర్లో కూడా ఇది వేసవి కాలం కాబట్టి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి సెంటర్లో వాళ్ళకి ఒక టెంట్ వేయాలి, అక్కడ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలి. అక్కడ అకాల వర్షాలు ఏమైనా సంభవించినట్లయితే ఆ ప్యాడీ అంతా కూడా తడవకుండా ఉండడానికి సరి అయినటువంటి టార్పాలిన్లు ఇవన్నీ కూడా ఆరబెట్టాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి అన్ని వెహికల్స్, తర్వాత మిల్స్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడికి ఏ సెంటర్ నుంచి ఏ మిల్లుకు ప్యాడీ పంపించాలి అనే దాని మీద కూడా అన్నీ ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాం. సో మన జిల్లాలో ముఖ్యంగా ఏప్రిల్ 10వ తారీఖు నుంచి కొనుగోలు ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో మనకు ముందుగా ఈ వరి నాట్లు అనేది కొత్తకోట, పెబ్బేరు, తర్వాత అమరచింత, ఆత్మకూరు, ఈ మదనాపూర్ మండలాల్లో ప్రారంభమైంది. కాబట్టి ఈ 5 మండలాల్లో మనకు వరి కోతలు ముందుగా జరుగుతాయి. కాబట్టి మేము ఏప్రిల్ 10వ తారీఖు నుంచి దీనికి సంబంధించినటువంటి కొనుగోలు స్టార్ట్ చేస్తాం. తర్వాత కొనుగోలు జరిగినటువంటి 48 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడడానికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే గతంలో మీరు ఎగ్జాక్ట్గా ఇదే టైంలో కొనుగోలు చేసే క్రమంలో అకాల వర్షాలు వచ్చాయి, చాలా చోట తాలిపాట్లు లేవు, అంటే దాన్ని కప్పిపెట్టడానికి కవర్స్ కావచ్చు, బ్యాగ్స్లో కూడా కొరతలు వచ్చాయంటూ కూడా గతంలో రైతులు చెప్పారు. అట్లాంటి వాటి మీద ఎట్లాంటి దృష్టి పెట్టారు సార్? ఈసారి అట్లాంటి సమస్యలను ఏ విధంగా అధిగమించబోతున్నారు? దీని మీద మనకు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సివిల్ సప్లై కమిషనర్ నుంచి కానీ, సివిల్ సప్లై మంత్రి గారి నుంచి కానీ మాకు ఆదేశాలు రావడం జరిగింది. సో దానికి సంబంధించి గన్నీ బ్యాగ్స్ విషయంలో ఎలాంటి కొరత లేదు. ఆల్రెడీ మా దగ్గర 60 లక్షల గన్నీ బ్యాగ్స్ సిద్ధంగా ఉన్నాయి, పీపీసీ సెంటర్లకు పంపించి అక్కడ కొనుగోలు చేయడానికి. దాని విషయంలో ఎలాంటి కొరత లేదు. తర్వాత ఈ మాయిశ్చర్ మిషన్స్ కానీ, వేయింగ్ మిషన్స్ కానీ అవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకున్నాం. దాంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈసారి ఇంకా పోయినసారి మెరుగ్గా చేసాం, ఇంకా అంతకంటే మెరుగ్గా ఈసారి చేస్తాం. ఇది వర్షాకాలంలో అప్పుడప్పుడు సంభవించేటువంటి ఈ అకాల వర్షాలు, వడగండ్లకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దానికి సివిల్ సప్లై కమిషనర్ గారి నుంచి ఎప్పటికప్పుడు మాకు వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ కూడా వస్తున్నాయి. సో అది ఒకవేళ వచ్చినట్లయితే ఆ సంబంధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పీపీసీ సెంటర్ ఇన్ఛార్జ్లకు కూడా చెప్పి రైతులను అప్రమత్తం చేసి ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా ఏదైతే ప్రతి వడ్ల గింజ కూడా కొని వాళ్ళందరికీ సకాలంలో డబ్బులు ఇవ్వడానికి
మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చూస్తున్నాం మొత్తంగా ఈ రబీ సీజన్కు సంబంధించి రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, అదేవిధంగా తూకం విషయంలో, అదేవిధంగా రైతులకు సంబంధించి అకాల వర్షాల ద్వారా ఎవరూ లాస్ కాకుండా ఇప్పటికే కవర్లను సిద్ధం చేయడం, అదేవిధంగా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడడం వంటి అంశాలపై దృష్టి సారించామని చెప్పి కూడా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.